గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అట్లాగే డిప్యూటీ సీఎం గారికి, టీజీపీఎస్సీ చైర్మన్ గారికి, కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలందరికీ మేము నమస్కరించి ఈరోజు తెలంగాణ గ్రూప్ 1 నిరుద్యోగ అభ్యర్థులము ఈ వీడియోని మేము రిలీజ్ చేస్తున్నాము. కాదు సార్, మీరు ఏమనుకుంటున్నారు? అసలు మమ్మల్ని చదువుకోమంటారా, లేకపోతే బుక్కులు పక్కన పెట్టేసి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ తెలంగాణ మొత్తం తిరగమంటారా? మీ ఉద్దేశం ఏందో కొంచెం చెప్పగలరా ప్రెస్ ముందుకు వచ్చి? మీరు ఈరోజు నిరుద్యోగులు అందరి తరపు నుంచి ప్రవేశపెట్టాల్సిన జాబ్ క్యాలెండర్ని ఎందుకు తోసిపుచ్చిండ్రండి? దీనికి సమాధానం చెప్పగలరా? మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారా? అసలు మిమ్మల్ని ఎవరండి జీవో 29 తీసుకురమ్మని చెప్పింది? ఈరోజు మీరు జీవో 55 ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళ అణగారిన వర్గాలకి ఘోరమైన అన్యాయం జరిగింది. ఎవరికి చెప్పుకోమంటారు మా బాధ? 13 సంవత్సరాల నుంచి మేము చదువుతున్నామండి. మాకు ఇప్పుడు మీరు ఎవరికైతే యూపీఎస్సీ వాళ్ళకి, తర్వాత ఓసీ వాళ్ళకి ఏ విధంగా మీరు ఆర్థికంగా రిజర్వేషన్ల పరంగా మీరు ఎట్లయితే కొత్త జీవోలు తెచ్చి న్యాయం చేస్తున్నారో అలాంటి పరిస్థితులు మావి రావు. సర్కార్ బడులలో తెలుగు మీడియం చదువుకొని వచ్చిన అభ్యర్థులం మేము. తెలంగాణలో 3 సార్లు గ్రూప్ 1 రాసినాం. మా దురదృష్టము. మీరు గత సంవత్సరం కూడా రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చి చెప్పారు కదా, ఏమని? ఎవరైతే 2 సార్లు గ్రూప్ 1 రాసిండ్రో వాళ్ళకి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలి అని. ఇచ్చిండ్రా మీరు నష్టపరిహారము? నిరుద్యోగ భృతి ఇచ్చిర్రా? మేము అడుగుతలేం కదా. మీరు ఇస్తామన్నా మాకు ఉచితాలు వద్దు, మాకు మీ నష్టపరిహారాలు వద్దు, మీ నిరుద్యోగ భృతులు వద్దు, మాకేమొద్దు. మా జాబ్ క్యాలెండర్ మాకు రిలీజ్ చేయండి. మీరు ఖచ్చితంగా జీవో నెంబర్ 29ని తీసేసి 55 ప్రకారం సవరణ చేసి మీరు గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మేము ఒప్పుకోము, మేము ఊరుకోము. రెండూ లేదు. మేము ఎంతవరకు న్యాయంగా పోరాడాలో పోరాడతాము, ఎంతవరకు బయటకు వచ్చి పోరాడాలో అంతవరకు పోరాడతాము. మీరేమనుకుంటున్నారు సార్? అంత మీ ఇష్టమేనా? మీ ప్రభుత్వంలో అందరూ ఓసీ వాళ్ళే ఉంటారు, అందరూ రెడ్లు వెలమలు వీళ్ళే ఉంటారు. కమిషన్లలో కూడా అందరు వాళ్ళే ఉంటారు. చివరికి ఉద్యోగులు కూడా ఎవరు అణగారిన వర్గాలు పైకి రావద్దా? ఎస్సీ ఎస్టీ బీసీలు చదువుకోవద్దా? మేము ఉద్యోగాలు తెచ్చుకోవద్దా? మీరు ఏ విధంగా చేస్తున్నారు? ఏమన్నా అంటే రిజల్ట్ వచ్చినాక, అవును మేము రిజల్ట్కి ముందు కూడా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ చేసిండ్రో వాళ్ళందరూ 1 వారం 2 వారాలు గ్రూప్ 1కి టైం ఇవ్వండి అని అడిగారు, మీరు ఇవ్వలేదు. ప్రిలిమ్స్ రాసిన తర్వాత పేపర్ టఫ్ వచ్చింది. ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఒక బీసీ వాళ్ళకి, అది 35-30 సంవత్సరాలు దాటిన మహిళలకి 3 సంవత్సరాలు కూర్చొని చదవడం ఎంత కష్టమో మీకు తెలుసా? ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలైనా ఇంకెవరైనా కావచ్చు. 30-35 సంవత్సరాలు వస్తూ ఉంటే ఇంట్లో చదువుకోవడానికి పరిస్థితులు అనుకూలిస్తాయా మీకు తెలుసా? మీరు ఏ విధంగా తీసుకొచ్చి జీవో నెంబర్ 29ని? మేము ఫస్ట్ డే నుండి పోరాడుతున్నాం కదా. సరే, మీరు చెప్పిన దానికే మేము సరే అన్నాము. మేము 1:100 అడిగేది ఎందుకు? అందరికీ న్యాయం జరగాలనే కదా. ఎందుకని మీరు ఇంతవరకు దాని మీద స్పందిస్తలేరు? అన్నీ మీరు లీగల్ ఇష్యూస్ ఎవరికి చెప్పింది సార్? లీగల్ ఇష్యూస్ ఎక్కడున్నాయి? లీగల్ ఇష్యూస్ అన్నప్పుడు మమ్మల్ని పిలువండి చర్చలు అనే పేరుతో ఒక గ్రూప్ 2 వాళ్ళని పిలిచేసి మీరు వాళ్ళతో మాట్లాడి పంపిస్తే అయిపోతుందా? వేరే వాళ్ళు మనుషులు కాదా? గ్రూప్ 1 మేము మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళము. గ్రూప్ 2కి మళ్ళీ బ్యాక్ పోయి చదవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీకు తెలుసా? మీకు అందరికీ పొలిటికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాము, రాయండి. మీరు మీ అందరికి ఎన్ని మార్కులు వస్తాయో తెలుస్తుంది మీకు. మేము ఒక్కొక్కరు 13-14 సబ్జెక్టులు చదివి మా జుట్టు మొత్తం తెల్లగైపోతుంది సార్. ఒకరికి పెళ్లిళ్ళు చేసుకోవడానికి పిల్లల్ని ఇస్తలేరు. మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీరు మీ పొలిటికల్ ఇష్యూస్ అన్నింటినీ తీసుకొచ్చి మా జీవితాల మీద రుద్దుతున్నారు. మాట్లాడితే అపోజిషన్స్ అంటారు, పేడ్ ఆర్టిస్టులు అంటారు, ఏమేమో అంటారు. మా మధ్యలోకి వచ్చి మాట్లాడండి, మాట్లాడే వాళ్ళు మీకు తెలుస్తుంది. మమ్మల్ని చర్చలకు పిలిచిరా? సరే, 1:100 కూడా ఒక ప్రధానమైన డిమాండ్ కదా. మీరు ఎందుకు చర్చలకు పిలవలేదు? మా తరపు నుంచి మేము లీగల్ అడ్వైజర్ని తీసుకొచ్చుకుంటాం, మీరు కూడా తీసుకొచ్చుకోండి లీగల్ అడ్వైజర్ని, కూర్చోబెట్టి మాట్లాడదాము. ఏం చేస్తున్నారు సార్ అసలు? మాకు అర్థమవుతలేదు. మీరు మా జీవితాలను ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు బేషరతుగా జీవో నెంబర్ 29ని మీరు తప్పకుండా దాన్ని క్యాన్సిల్ చేసి 55ని మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. మీ రిజల్ట్ సవరించి ఇవ్వాల్సిందే. 1:100 పెట్టాల్సిందే. లేకపోతే మాత్రం మేము అస్సలు ఊరుకోమండి. ఈ విషయం పైన మాకు అన్ని సంఘాల నాయకులు, అన్ని ప్రతిపక్షాలు అందరూ ముందుకొచ్చి మా కోసం కొట్లాడాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.